హాయ్ అండి, వెల్కమ్ టు అలో న్యూట్రిషన్ తెలుగు. నా పేరు కిషోర్ రెడ్డి ఆళ్ళ ఫ్రమ్ విజయవాడ. మీరు రీసెంట్గా ఒక మమ్మీ టాక్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు నేను డైరెక్ట్గా మాట్లాడతలేదు. మమ్మీ టాక్స్ అనే దాంట్లో ఏంటి, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తనుండి తన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వేల మంది కస్టమర్స్ని మోసం చేస్తా ఒక కంపెనీ గురించి లేకపోతే ఒక ప్రొడక్ట్ గురించి అక్కడ ప్రచారం చేశారు. కొంతమంది కొన్న వాళ్ళల్లో నష్టపోయారనేది అసలు విషయం ఇక్కడ. కొన్ని వేల మంది కౌడిపిక్ లాంటీస్ లేకపోతే మమ్మీ టాక్స్ కలిస్తే ఒకసారి ఎలా ఉంటుంది అసలు చూస్తే ఆ ఊహే నిజంగా భయంకరం ఉంటుంది. కానీ మీరు వింటున్నది నిజమే ఇక్కడ. అయితే మీరు రీసెంట్గా ఓన్లీ ఒక్క కౌడిపిక్ లాంటి దెబ్బకే భయపడ్డారు, ఒక్క మమ్మీ టాక్స్ ఛానల్ దెబ్బకే ఉలికి పడ్డారు. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం వింటే ఆల్మోస్ట్ మీకు ఊపిరి కూడా ఆగిపోద్ది, ఆల్మోస్ట్ మూర్చి వచ్చినంత పని కూడా అయిపోద్ది. అయితే ఇక్కడ మోసం ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. ఇంత మోసం చేసేది మన తెలుగింటి ఆడపడుచులేనా అనిపిస్తుంది, లేకపోతే మన తెలుగు యువ ఆటగాళ్లేనా అని డౌట్ వస్తుంది మీకు. అంటే వీళ్ళ ప్రతిభ చూస్తే మీకే అర్థమవుతుందండి నేను ఇక్కడ చెప్పే విషయం వింటే కనుక ఇక్కడ. అయితే ఈ వీడియోని మీరు మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే నా లైక్స్ కోసం, షేర్స్ కోసం, నా రీచ్ కోసం ఎంత మాత్రం కాదు, నేను చెప్పే విషయం అంత ముఖ్యమైనది. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో కావచ్చు, లేకపోతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ పేరుతో కావచ్చు, ఎలా ఒక నైస్గా ఒక హనీ ట్రాప్ లాగా మీకు చేస్తారనేది ఇక్కడ నేను ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. మాస్టర్ మైండ్ గురించి నెపోలియన్ హిల్ చెప్తారు లా ఆఫ్ అట్రాక్షన్లో. అయితే దీంట్లో మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ చదివితే కనుక ఇది అర్థమవుతుంది. అయితే మీరు ఆ బుక్ చదవాల్సిన పని లేదు, నేను చెప్పే విషయం ఇక్కడ వినండి, మీకు అర్థమవుతుంది. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సఖ్యతతో జ్ఞానం మరియు శ్రమని సమన్వయం చేయటం, అంటే ఒక 2-3 కంటే ఎక్కువ మంది మైండ్స్ని తెలివిగల వాళ్ళ సమన్వయం చేయడం ద్వారా ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పారండి. ఇది రియల్గా నిజమే, మనం కొన్నిసార్లు ప్రయత్నించినప్పుడు అర్థమవుతుంది. అయితే ఒక టీమ్గా పనిచేస్తే సక్సెస్ అవడం అనేది. అయితే ఇక్కడ కొన్ని వేల దుష్ట శక్తులు కలిసేసేసి ఎవరైతే ఇప్పుడు బయట నార్మల్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఎమోషన్స్ రైజ్ చేసి వాళ్ళని మోసం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ పతివ్రత శిరోమణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మీరు తెలుసుకున్న తర్వాత ఈసారి చెప్పింది నిజమే కదా అని చెప్పి మీరు అనుకుంటారు ఇక్కడ. అయితే ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో ఎవరిని నేను పర్సనల్గా టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఏదైతే లోపాలని నేను ఎత్తి చూపిస్తున్నాను. ఇక్కడ అనైతిక మార్గాల ద్వారా ఎవరైనా సరే డబ్బు ఎలా సంపాదించాలనుకుంటున్నారో, మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు, నేను ఏ గడ్డి కరిసైనా సరే డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ ఎవరిని పర్టికులర్గా తిట్టడం కానీ దూషించడం కానీ నా ప్రయారిటీ ఎంత మాత్రం కాదు. నిజాన్ని తెలియజెప్పే ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే నేను దీన్ని తీసుకున్నాను. ఇక్కడ నేను వర్క్ చేసే ఫర్ ఎవర్ కంపెనీని ఎంత మాత్రం కూడా నేను డిగ్రేడ్ చేయాలని చెప్పి అనుకోవట్లేదు. ఫర్ ఎవర్ కంపెనీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఈరోజు కూడా నేను దాంట్లో ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని వాడుతూ ఉంటాను. ఈరోజు కూడా నేను వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను చేసే వీడియో వలన దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరి మనోభావాలైనా సరే దెబ్బతింటే గనక దయచేసి వాటిని మడిచి జాగ్రత్తగా ఎక్కడైనా పెట్టుకోండి, ఓకేనా? అయితే ఇక్కడ తప్పంతా వీళ్ళదైనా, ఈ మోసం చేసే వాళ్ళదైనా, ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ప్రతివత శిరోమణులు లేకపోతే ఈ తెలుగు ఆటగాళ్ళదైనా అంటే ఎంత మాత్రం కాదండి ఇక్కడ. అయితే కొంతమంది పీపుల్లో కూడా మనం ఓవర్ నైట్ రిచ్ అయిపోవాలి, మన పక్కనోడి కంటే మనం ఎక్కువ సంపాదించేసేయాలి, ఏం పని చేయకుండా డబ్బులు సంపాదించాలి, ఏ స్కిల్ లేకుండా మనకు డబ్బులు రావాలని చెప్పి ఒక బలమైన కోరిక ఉంటుంది. తర్వాత అట్లాగే రిచ్ అవ్వాలని అనుకోవడం అనేది పెరిగిపోతుంది మైండ్లో. అయితే ఇటువంటి పీపుల్ని ఎమోషనల్గా టార్గెట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది ఇక్కడ. అయితే జనరల్గా ఒక బిజినెస్లో కానీ ఒక ఆపర్చునిటీలో కానీ డబ్బులు ఎట్లా వస్తాయని చూస్తే కనుక మనకి ఏదైనా మనం ఒక సర్వీస్ని కానీ ప్రొడక్ట్ని కానీ మనం కస్టమర్స్కి అందిస్తే అక్కడ కొంత ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఎనీ బిజినెస్లో బేసిక్ ప్రిన్సిపల్ ఇది. ఈ ప్రిన్సిపల్ లేకుండా ఏదైనా బిజినెస్ జరిగితే మాత్రం అది స్కీము లేకపోతే స్కామ్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నా సరేను ఎట్లా స్కీమ్ అవుతుంది, ఎట్లా స్కామ్ అవుతుంది, ఎట్లా తెలివిగా మ్యానిపులేట్ చేస్తున్నారు సిస్టమ్ అని చెప్పేసి నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఇక్కడ. అయితే మీరు ఈ వీడియో మొత్తం చూడకుండా ఏదో 1-2 నిమిషాలు చూసేసి మీరు స్కిప్ చేశారంటే మాత్రం భవిష్యత్తులో మీరు
ఏదైనా లక్షల రూపాయలు మీరు నష్టపోతే మీరు కానీ మీ మిత్రులు కానీ దానికి కేవలం మీరు మాత్రమే బాధ్యులు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే పూర్తి వీడియో చూసిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ మీకు ఏమనిపించింది అనే విషయాన్ని స్ట్రైట్ అవే కామెంట్ చేయండి. ఈవెన్ మీరు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే మీరు ఇటువంటి ఎమోషనల్ మ్యానిపులేషన్స్కి అంతకుముందు ఏదైనా గురై ఉన్నా సరే ఇక్కడ సరే ఇదంతా కూడాను ఎట్లా మొదలవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ అయితే ఇక్కడ కొన్ని సెక్టర్స్ ఉంటాయండి. మనం కొంతమంది పీపుల్ని డెవలప్ చేస్తే, అంటే మనం వాళ్ళని స్కిల్స్ డెవలప్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకా ఒక సిస్టమ్ డెవలప్ చేసి వాళ్ళ చేత పని చేయించుకుంటే వాళ్ళకు కొంత మనీ వస్తుంది, మనకు కొంత మనీ వస్తుంది. ఇక్కడ ఈ సిస్టమ్ వర్కౌట్ అవుతుంది. అంటే పీపుల్ని డెవలప్ చేస్తే లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, డబ్బులు రావడం జరుగుతుంది. ఇది టీమ్స్లో జరిగేది జనరల్గా. అయితే ఇక్కడ కూడా అటువంటి అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా చాలా మంది దీన్ని వర్క్ చేస్తున్నారు, ఎథికల్ వేస్లోనే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎట్లా మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడమే నా ప్రయారిటీ. సో ఇది ఎలా మొదలవుతుంది? సోషల్ మీడియా. ఈరోజు మీ మొబైల్ ఫోన్లో నుంచి మీరు 20,000 నుంచి 30,000 సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ వస్తారు, తీయగా మాటలు చెప్తారు. లేకపోతే ఇప్పుడు మేము ఇప్పుడే ఈ ఫ్లైట్ ఎక్కేసాము, ఇప్పుడు నాకు జీవితంలో అసలు నేను ఫ్లైట్ ఎక్కలేదు అనుకోలేదని చెప్పేసి, ఎక్కుతానని అనుకోలేదని చెప్పి ఈ స్టేజ్ మీద ఉంచున్నాను, ఆ స్టేజ్ మీద ఉంచున్నా అని మీకు కొన్ని రీల్స్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, అసలు ఏంటో చూద్దామని చెప్పేసి మన దగ్గర లేనిదేదో వాళ్ళ దగ్గర ఉంది కదా అని చెప్పేసి టక్ మని క్లిక్ చేస్తాం. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ, దీనికోసం ఇన్ఫ్లుయెన్సర్స్కి హైయెస్ట్ అమౌంట్ పే చేస్తారు. ఎట్లా అయితే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి మమ్మీ టాక్స్ ఛానల్ మాట్లాడారు, ఈ మమ్మీ టాక్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. వాళ్ళు బెట్టింగ్ గురించి మాట్లాడతారు, లేకపోతే బట్టల గురించి మాట్లాడతారు, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మాట్లాడతారు, దేని గురించైనా మాట్లాడతారు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఫాలోవర్స్ ఉంటే చాలు, ఓకేనా. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు, 20 నుంచి 30,000 ఆదాయం వస్తుందంటారు, మీ ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు అంటారు, నో ఇన్వెస్ట్మెంట్ అంటారు. తర్వాత అట్లాగే దీని గురించి చూస్తే కనుక ప్రపంచంలో నేను చాలా మంది పెద్ద పెద్ద కాపీ రైటర్స్ని అబ్జర్వ్ చేశానండి. ఆ కాపీ రైటర్స్ కూడా రాయలేనంత విస్తృతంగా కాపీ రైటింగ్ చేస్తారు, ఎమోషనల్ మ్యానిపులేషన్ చేస్తారు. సో ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఆ పర్సన్స్ వాట్సాప్లోకో లేదా సమ్ నెంబర్లో కనెక్ట్ అవుతారు. ఇది ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది, మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందని చెప్తున్నాను ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత తెలివిగా జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన పర్సన్స్, లేకపోతే ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో, ఇక్కడ మా మేనేజర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి మనని ఒక సెషన్ కూర్చోబెడతారు. అది జనరల్గా సాయంత్రం 5 గంటలు జరుగుతూ ఉంటుంది. అంటే 5 గంటలు జరిగే సెషన్స్ అన్ని కూడా ఈ మ్యానిపులేషన్ సెషన్ అనుకోవద్దు. కొన్ని జెన్యున్ పీపుల్ ఉంటారు, కొంతమంది జెన్యున్గా కూడా చెప్పే విషయాలు ఉంటాయి. అయితే 5 గంటలకు జరిగే సెషన్ అంటే మాత్రం మీరు దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకుని ఉంచుకోండి. అయితే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో ఏం జరుగుతుందంటే, సో ఇప్పుడు నా లైఫ్ అంతకుముందు అట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా అయిపోయింది, ఈ కంపెనీ ఇట్లా ఉంది, ఆ కంపెనీ ఎట్లా ఉంది, నిజంగా కంపెనీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అసలు మనం చూడంగానే నోరిద్ది, జాయిన్ అయిపోవాలని అనిపిస్తుంది. సో ఇక్కడ అయితే ఒక విషయం, ఇక్కడ ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఒక మాట చెప్తారు, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తాం మీకు, ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు 5 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే మీరు సెలెక్ట్ అవుతారు అని చెప్పేసి. జనరల్గా సెలక్షన్ అనే మాట మనం దేనికి వాడతాం, ఒక జాబ్కి లేకపోతే ఒక ఇంటర్వ్యూలో వాడతాం. ఆల్రెడీ వాళ్ళు ఇంటర్వ్యూ అని చెప్పారు, ఇక్కడ సెలెక్ట్ అవుతారని చెప్పారని చెప్పేసి ఎవరైతే పాపం ఈ అమాయకులు పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ ఎక్కువ చదువుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని శ్రద్ధగా వింటారు మీటింగ్. అప్పుడు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారో, లేకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని అడుగుతారు. 5 క్వశ్చన్లు వీళ్ళు ఆశగా ఆన్సర్ చేస్తారు. కొద్దిసేపటి తర్వాత యు ఆర్ సెలెక్టెడ్, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఎవరినైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ అయిపోయింది, మనం సెలెక్ట్ అయిపోయాం. ఇక ఇది 5 నుంచి 6 మధ్యలో జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ 7 నుంచి 8 మధ్యలో ఇంకొక మీటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఏంటి, మనం సెలెక్ట్ అయ్యాం కదా, మళ్ళీ అత్యుత్సాహంగా మనం అక్కడ అటెండ్ అవడం అనేది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత అక్కడ మళ్ళీ కంపెనీ గురించి చెప్తారు, అక్కడ కొంతమంది ఇన్కమ్స్ చెప్తారు. ఒక ఆటో డ్రైవరు విమానం ఎక్కేశాడు, ఒక నార్మల్ హౌస్ వైఫ్, తర్వాత ఇట్లా మాల్దీవులకి వెళ్ళారు, లేకపోతే ఇంకోటి ఇట్లా ఇవన్నీ చూపిస్తారు. జనరల్గా ఎనీ బిజినెస్ ఆపర్చునిటీ చూపించేది ఇవే ఉంటాయండి ఇక్కడ. అయితే ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి ఎక్కడ కొద్దిగా చెప్తారు. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి అసలు చెప్పలేదు అనుకోవడానికి లేకుండా ఇక్కడ కూడా 2-3 క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి కూడా ఆన్సర్ చేస్తేనే మళ్ళీ సెలెక్ట్ అవుతారని చెప్తారు. ఇక్కడ ఈ సెలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్స్ ఉంటాయి, వాటికి అటెండ్ అవ్వాలంటే అప్లికేషన్ ఫిల్ చేయాలి. దానికోసం మీ డీటెయిల్స్ ఏదైతే ఇప్పుడు ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్ ఇవన్నీ పంపించండి అంటారు. జనరల్గా నేను ఇంతకుముందు చేసే వర్క్లో ఏదైతే ఫోటో కాపీ తీయాలన్నా కూడా వాళ్ళు ఎవరన్నా ఆధార్ కార్డు 1-2 సార్లు కెమెరాతో చూసేసి ఏదైనా వేస్ట్ వచ్చిందా, అక్కడ పక్కన పడిపోయిందని చూసేవాళ్ళు. లేకపోతే మన ఆధార్ ఒక చోట ఇవ్వాలంటే చాలా మంది భయపడతారు. కానీ ఇక్కడ చాలా మంది, నాకు డౌట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు కూడా యథేచ్ఛగా పంపించేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ
వాళ్ళ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కోసం అని మాత్రమే చెప్తారు. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వరకు వాడుకుంటే ఓకే ఇక్కడ. అయితే ఇక్కడ అప్లికేషన్ని ఎంత సింపుల్ అంటే మనమే ఒక చిన్న క్లిక్ చేసేసి మన చిన్న డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా ఫిల్ చేయొచ్చు. కానీ వీళ్ళు మీరు పంపించగానే పంపించేస్తారు, వాళ్ళు మళ్ళీ ఈ కింద వాళ్ళకి రాకపోతే మళ్ళీ వాళ్ళు మిస్ అయిపోతామని చెప్పి చేస్తారు. సో ఇది అట్లా పక్కన పెట్టండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోద్ది. రిజిస్ట్రేషన్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ థర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కానీ, ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కానీ, లేకపోతే సెకండ్ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కానీ కంపెనీకి సంబంధించిన వీడియోస్ యాక్చువల్గా షో చేయాలి. అయితే ఇప్పుడు ఆ కంపెనీలో ఏముంటుంది, లేకపోతే ప్రొడక్ట్స్ ఏంటి, వీటి గురించి షో చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఏదైతే రామ్ గోపాల్ వర్మ కావచ్చు, లేకపోతే ఇంకా ఈ సినిమాటిక్ డైరెక్టర్లు తీస్తారు కదా, ఆ టైప్లో ఏం చేస్తారంటే ఒక పర్సన్ కారు కొన్నారు, ఓ పర్సన్ ఫ్లైట్ ఎక్కారు, లేకపోతే వాళ్ళ కింద నుంచి పైనుంచి యాంగిల్స్ పెట్టేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాటినే చూపిస్తారు ఇక్కడ. అంటే ఏంటి, ఎమోషన్స్ని మ్యానిపులేట్ చేయడానికి అన్నట్టు. ఇదంతా అయిపోయిన తర్వాత థర్డ్ మీటింగ్లో వీటిని ట్రైనింగ్స్ అని చెప్తా ఉంటారు జనరల్గా చూస్తే కనుక. ఇక్కడ జనరల్గా కొద్దిగా ట్రైనింగ్ అనేది వచ్చేసి ఎక్కువ ఈ మోటివేషనే ఉంటుంది. వాళ్ళు ఇంత పెట్టి బంగారం కొన్నారు అమ్మగారికి, లేకపోతే కారు కొన్నారు, లేకపోతే ఇది కొన్నారని చెప్పేసి ఇవన్నీ ఉండవా అంటే నేను కూడా చూశానండి దీంట్లో. నేను 2 సార్లు ట్రైనర్స్ అకాడమీకి వెళ్ళాను, తర్వాత అట్లాగే 5 స్టార్ హోటల్లో ఉన్నాను, తర్వాత అట్లాగే ఒక 4-5 ట్రిప్స్ ఏదైనా ఫ్లైట్లో కానీ అట్లా వెళ్ళాం. కానీ దాన్ని మనం ఎప్పుడు ప్రొజెక్ట్ చేసుకుంటామంటే ఆ పర్టికులర్గా వెళ్ళొచ్చిన రోజున సంతోషంగా 1-2 ఫోటోలు షేర్ చేసుకుంటాం, తర్వాత వదిలేస్తాం. అది ఎక్కడ కూడాను మనం విమానం ఎక్కామని చెప్పేసి మీరు కూడా విమానం ఎక్కాలంటే మాతో పాటు కలిసి జర్నీ చేయండి అని చెప్పేసి నేను ఎక్కడ కాల్ టు యాక్షన్ ఇవ్వడం అనేది జరగదు జనరల్గా చూస్తే. అంటే ఇక్కడ ఇలా జరుగుతుంది. ఇది మూడోది అయిపోద్ది ఇక్కడ. దీంట్లో మనకి ఆఫర్ అనేదానికి ఒకదానికి సీడింగ్ పడింది. అసలు మోసం అంతా కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మోసం అనండి, మ్యానిపులేషన్ అనండి, అనెథికల్ రిక్రూటింగ్ టాక్టిక్స్ అనండి, లేకపోతే మనకున్న తెలివితోటి సామాన్యుల మీద ఉపయోగించేసి ఒక పెద్ద మాస్టర్ మైండ్గా తయారయ్యి చాలా మందిని మోసం చేసే ఒక ప్రక్రియ అనండి. మీరు దానికి పేరు ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ అల్టిమేట్గా నష్టం జరిగేది ఎవరంటే ఎవరైతే హౌస్ వైఫ్లు ఉన్నారో నార్మల్ పీపుల్ వాళ్ళు, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో చిరుద్యోగులు వాళ్ళు. ఇక్కడ మనకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి నార్మల్ పీపుల్కి ఎక్కువ జరిగేదంతా కూడా ఇక్కడ. అయితే ఈ నార్మల్ పీపుల్ కూడా నార్మల్ వాళ్ళు ఏం కాదండి. ఇక్కడ మనం కూడా రిచ్ అయిపోదాని వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. యాక్చువల్గా జెన్యున్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. సార్ ఇది అర్థం కావట్లేదండి, అది అర్థం కావట్లేదని అని చెప్తారు. స్టెప్ బై స్టెప్ ఒకటి చేయాలంటే. సో దాన్ని పక్కన పెడదాం కొంతసేపు. ఇక్కడ ఈ ఆఫర్ అంటే ఏంటి, మీకు ఇక్కడ జనరల్గా అయితే మీరు 39,000 అవుతుంది. మీకు ఇప్పుడు ఆఫర్ వస్తే మాత్రం మీరు 29,000కో లేకపోతే 30,000కో మీరు చెల్లిస్తే సరిపోతుందని చెప్పి చెప్తారు. ఇక్కడ మనకి జనరల్గానే ఆఫర్ అనగానే మైండ్లో ఒక ఆశ పుట్టిద్దండి. అది కూడా మళ్ళీ ఏంటి, వీళ్ళకి ఇంత ఇన్కమ్ వచ్చింది అంత ఇన్కమ్ వచ్చిందంటే లైఫ్లో 1 టైం ఈ టర్న్ ఓవర్ కంప్లీట్ చేస్తే మనకి ప్రతి నెల శాలరీ వస్తుంది అన్నట్టుగా చెప్తారు. ముందు నుంచే మనకి ఇంటర్వ్యూ అని చెప్పేసి, సెలక్షన్ అని చెప్పేసి, మీరు సెలెక్ట్ అయితే అని చెప్పేసి ఇట్లా చెప్పారు కదా. ఇక్కడ ఇవన్నీ ఇక మనం ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నాం. దీనికి తోడు ఏంటంటే ఈ మధ్య మధ్యలో వచ్చే వీడియోలు, చెక్కులు, ఇదంతా మనం ఒక ట్రాప్లో పడిపోతూ ఉంటాం ఇక్కడ. అయితే ఇటువంటి ఈ మీటింగ్స్, 3వ మీటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం 4వ మీటింగ్స్, దాన్ని మనం మామూలుగా మీటింగ్ అని చెప్పరండి దీన్ని. ఇక్కడ ఆపర్చునిటీ మీటింగ్ అని చెప్పరు ఇక్కడ దీన్ని. ఇక్కడ నుంచి ట్రైనింగ్స్ అంటారు. జనరల్గా ట్రైనింగ్స్ అంటే ఏంటి, ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తున్నారు, అబ్బో ఇంత సంపాదించిన వాళ్ళు ఇస్తున్నారు అనగానే మనకు ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అయితే ఈ క్యూరియాసిటీ క్రియేట్ అయిన తర్వాత మనం 4వ మీటింగ్ ఉత్సాహంగా అటెండ్ అవుతాం. అక్కడ కూడా 10 నిమిషాలు ఒక రోల్స్ రాయిస్, లేకపోతే ఇంకొక కారు, లేకపోతే ఇంకొక 15 లక్షల కారు, 20 లక్షల కారు, కియా కారు ఆ షోరూంలో కొన్నయ్యి, ఇవన్నీ మనకంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ ప్లాట్లు పేల్చినవి ఇవన్నీ చూపిస్తారు అక్కడ. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, కొన్ని ఫ్లైట్ ట్రిప్పులు చూపిస్తారు, వీళ్ళు ఇదయ్యారని చెప్తారు ఇక్కడ. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఆర్టిస్ట్ ఒక అతను వస్తాడండి. ఇక్కడ ఒక పెద్ద గొంతు వేసేసుకొని బేసిక్గా కూడా అలోవేరా గురించి అవగాహన లేకుండా, ఇక్కడ ఏ లీడర్స్ ఏ కంట్రీ నుంచి వచ్చారో అవగాహన లేకుండా, ఏదో మనకి ఒక ఎమోషనల్ మ్యానిపులేషన్ లాగా సాగుతుంది ఆ ట్రైనింగ్ అంతా కూడా. దీంట్లో మళ్ళీ ఇంకోసారి నొక్కి చెప్తారు, మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఈ ట్రైనింగ్ కూడా అటెండ్ అవ్వాలి, మినిమం ఈ 3 ట్రైనింగ్స్ అటెండ్ అయితేనే మిమ్మల్ని మేము సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్తారు. అయితే ఇప్పుడు ఇదైపోతుంది. ఇక్కడ 5వ మీటింగ్ కూడా అంతే, మళ్ళీ మామూలే 10 నిమిషాలు ఎమోషనల్ మ్యానిపులేషను, తర్వాత హైప్ చూపిస్తారు, ఇదంతా చూపిస్తారు. తర్వాత ఈ మధ్యలో ఏం చెప్తారంటే ఇంకొక ఆర్టిస్ట్ వస్తారు, తర్వాత రోజు ఇంకొక ఆర్టిస్ట్ వస్తారు. ఇక్కడ దీంట్లో ఉపయోగాల గురించి, ఇక డాక్టర్స్ కూడా నయం లేనట్టుని మేము నయం చేసామన్నట్టు చెప్తారు. కొన్నిసార్లు నిజమే జరుగుతుంది అది, కొన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి ప్రాక్టికల్గా. కానీ ఏంటంటే ఎవరికో ఒకరికి జరిగిందాన్ని అందరికి జరిగిందన్నట్టు చెప్తారు. ఇక డాక్టర్స్ కూడా చేయలేని దాన్ని మేము అద్భుతం సాధించామంటారు. ఇక్కడ అయితే ఇదంతా అయిపోయింది కదా. దీంట్లో ఏం చెప్తారంటే ఒక మాట చెప్తారు, చాలామంది అసలు నిన్నే డబ్బులు కట్టడానికి రెడీ అయిపోయారు, మేము జస్ట్ ఆగండి, మీకు ఆఫర్ వస్తే మాత్రమే, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే ఈ జాత మేము కట్టించుకుంటామని చెప్పేసి చెప్తారు అక్కడ. సో ఇదైపోద్ది.
అయితే ఇక్కడ ఇప్పుడు మనకేమనిపిస్తుంది, అసలు నేను సెలెక్ట్ అయితే చాలరా బాబు అదృష్టం అనిపించింది. ఈలోపు ఏం జరిగింది, ఫస్ట్ 1000 మెంబర్స్ వచ్చారు, తర్వాత రోజు 500 వచ్చారు, 600 వచ్చారు. ఇక్కడ ఈ 2-3 సెషన్స్ జరిగే దాన్ని ఏం చేస్తారంటే ఒక్క సెషన్లోకి మారుస్తారు మూడో మీటింగ్ దగ్గర నుంచి. అప్పుడు మళ్ళీ 1000 మనకి అక్కడ కనిపిస్తూ ఉంటారు. మనమేమనుకుంటాం, ఈ 1000 పీపుల్ వచ్చారు, మళ్ళీ 1000 పీపుల్ ఉన్నారనుకుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఈ ఒకటో సెషన్ అయిన దగ్గర నుంచి రెండో సెషన్ అయిన దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు వర్క్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ మన తెలుగింటి ఆడపడుచులు వెనక పనిచేస్తూ ఉంటారు, లేకపోతే తెలుగింటి యువ ఆటగాళ్ళు పనిచేస్తుంటారు బ్యాక్గ్రౌండ్లో. ఇక ఆ సార్కి ఎంత వచ్చిందని చెక్కులు పంపించడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు 5వ సెషన్ దగ్గరకు వచ్చాం మనం. ఇక్కడ ఏంటి, డబ్బులు పట్టుకొని చాలా మంది రెడీగా ఉన్నారు. మీరు మీరు కట్టడానికి రెడీగా ఉన్నా కూడా మేము కట్టించుకోము, మిమ్మల్ని అక్కడే ఆపేస్తున్నాము. సో రేపు పొద్దున వచ్చే సెషన్లో మీరు అటెండ్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మాత్రమే అని చెప్పేసి ఇంత చేసి జోక్ ఏంటంటే ఈ 5 సెషన్లు రికార్డింగ్ అయినండి. ఇప్పుడు నేను చెప్పబోయే 6వ సెషన్ కూడా రికార్డింగే. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చేసేసి 1% ఏదైతే ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది 1% సెషన్ అని చెప్పేసి, ఈ 1% సెషన్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ కొంత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత నా లైఫ్ ఇది ఇదని చెప్తారు, దీని గురించి తర్వాత కొన్ని ఉదాహరణలు చూపిస్తారు. తర్వాత అట్లాగే ఇక్కడ శ్రీలంక అయిపోద్ది. అంటే మీరేంటి, ఇప్పుడు మీరు దీంట్లో జాయిన్ అవ్వకపోతే మీ లైఫ్ మీ బతుకు శ్రీలంక అయిపోద్ది, లేకపోతే జింబాంబే అయిపోద్ది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల్ని, లేకపోతే పాకిస్తాన్లో పెట్రోల్ ఎంత ఉంది, ఒక గుడ్డు రేట్ ఎంత ఉంది, చికెన్ కేజీ రేట్ ఎంత ఉందని చెప్పేసి ఇవన్నీ చూపిస్తారు. అక్కడ చూపించేసిన తర్వాత మీరు గనక ఇక జాయిన్ అవ్వకపోతే మీ లైఫ్లో మీరు అన్నీ కోల్పోయినట్టే సర్వం. మీ నార్మల్ లైఫ్ని మీరు జీవించాలంటే మాత్రం అట్లాగే ఉండిపోండి, లేకపోతే మీరు డెసిషన్ తీసుకుని దూకేయండి, మీకు ఆఫర్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దని చెప్పేసి ఇక మోటివేషన్ పీక్స్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి. ఈ మధ్యలో ఏమవుతుందంటే ఒక సుప్పిని వస్తుంది, సుప్పిని శుద్ధపూసిని అంటారు కదా. వచ్చేసిన తర్వాత నేను అంతకుముందు కంప్యూటర్ జాబ్ చేశానండి, అక్కడ మాది పూరి గుడిసండి, తర్వాత నాకు అక్కడ 8,000 ఇచ్చేవాళ్ళండి, నాకు అంత సీన్ లేదండి మామూలుగా అయితేనండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎవర్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ మారిందండి, నేను ఒక 5 కోట్లు ఎర్న్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ 10 కోట్లు ఎర్న్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. అమ్మో ఈ సుప్పిని శుద్ధపూసిని ఇట్లా చెప్తుందంటే అది మనకు కూడా పాసిబిలిటీ అవుతుందని చెప్పేసి మామూలుగా ఎవరైతే బాగా ఈ ఓవర్ ఎమోషనల్ ఉండి మనం కూడా రిచ్ అయిపోవాలనుకుంటామో వీళ్ళు బాగా మోటివేట్ అయిపోతారు. మోటివేట్ అయిపోయి ఇక ఇక్కడ ఒక డ్రామా నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ 1% 99% అని చెప్తారు. 1% అంటే ఏం చూపిస్తారంటే జనరల్గా అక్కడ కటింగ్ పెట్టేసి మీరు ప్రొడక్ట్ టర్న్ ఓవర్ 2cc కంప్లీట్ చేసుకుంటే, ఇక్కడ 2cc అనేది ఒకటి ఉందండి, 30,000 రూపాయలు కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ 1% కంప్లీట్ అయిపోద్ది. ఇక అంతా తర్వాత టీం వర్కే, ఇది కంప్లీట్ చేసుకుంటే మీరు టీం వర్క్ ఎలిజిబుల్ అవుతారని చెప్తారు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ 1% కంప్లీట్ చేయడం అంటే ఏంటి, ప్రొడక్ట్స్ని మనం కొంటాం మన డబ్బులు పెట్టి. అంటే మనం అంటే మిమ్మల్ని నేను దృష్టిలోకి తీసుకుంటున్నాను, మిమ్మల్ని నేను ఓన్ చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ ఈ 30,000 పెట్టి కొంటే మనం టీం వర్క్ ఎలిజిబుల్ అవుతాం. మళ్ళీ టీం వర్క్ అంటే ఏంటి, మీరు మళ్ళీ ఇట్లాగే సోషల్ మీడియాలో మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చి డబ్బులు ఇచ్చి యాడ్లు పెట్టించడం, లేకపోతే మీరే మాట్లాడతాం, లేకపోతే రకరకాల పోస్టులు పెడతాం, అక్కడ స్పామ్ చేయడం, ఇక్కడ స్పామ్ చేయడం, మళ్ళీ పీపుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఈ 6 సెషన్ల మీటింగ్లో కూర్చోబెట్టేసి ఎమోషనల్ మ్యానిపులేషన్ చేయడం, దీన్ని మనం టీం వర్క్ అంటాం. ఆ టీం వర్క్ అంటే ఏంటనేది బ్రహ్మరహస్యం అండి, చాలా మందికి తెలియదు. సో ఆ బ్రహ్మరహస్యాన్ని నేను ఇప్పుడు ముడిప్పడం కొంతవరకు జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ ఎక్కడ ఈ ప్రొడక్ట్స్ ఇది యూజ్ చేయండి, ఇది ఇలా పనిచేస్తుంది కానీ, లేకపోతే ఆ యూజ్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ కానీ పెద్దగా ఏం మనకు చూపించరు, మనకు కూడా ఆ ప్రొడక్ట్ వాడాలనిపించరు. కేవలం ఈ డబ్బు మాత్రమే వస్తుంది. మీరు ఇంతమందిని జాయిన్ చేస్తే ఈ 1% కంప్లీట్ చేసి ఇక 99%లోకి వచ్చేసి మీరు చేస్తే ఇది వచ్చింది అనేది మాత్రమే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ మధ్యలో వచ్చినటువంటి సుప్పిని ఏం చెప్తుందంటే, ఇక్కడ నాకు ₹1,00,000 రీచ్ అయ్యాను, తర్వాత 2 లక్షలు, తర్వాత 3 లక్షలు, తర్వాత 5 లక్షలు ఇట్లా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే 1% కస్టమర్ పని అంటేనేమో మనం కొంటాం, 99% కస్టమర్ పని అంటే కూడా మందే. ఆ 1% కొనే వాళ్ళని ఎత్తుకొచ్చేసి మళ్ళీ కూర్చోబెడతాం. ఇక్కడ అల్టిమేట్గా లాభపడేది ఎవరంటే, ఇక్కడ పైన కూర్చొని ఎవరైతే ఇప్పుడు ఈ కోట్లు వేసుకొని, జనరల్గా ఇప్పుడు నేను మీటింగ్ చేస్తున్నాను, కోటేసుకొని చెప్తానంటే చెప్పను, కానీ కంపెనీ అఫీషియల్ ప్లాట్ఫామ్లో చెప్తాను. అసలు మేమే కంపెనీ అఫీషియల్ ప్లాట్ఫామ్ అన్నట్టుగా చెప్తారు. ఇక్కడ వీళ్ళంతా కూడాను కొంత కమిషన్ కోసం వర్క్ చేసే ఏజెంట్స్ అండి, కంపెనీ అఫీషియల్స్ కాదు ఎంత మాత్రం కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ కోట్లు వేసుకొని చెప్పడం జరుగుతుంది. కేవలం ఈ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఈ 30K కిట్ అమ్మడం మీద మాత్రమే ఉంటుంది. ఇది కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో 1.5cc కంప్లీట్ చేస్తే మనకు 2ccకి ఎలిజిబిలిటీ అయినట్టు.
స్టార్ట్ యువర్ జర్నీ ప్యాక్ అని ఒక ప్యాక్ ఉంటుంది. ఆ ప్యాక్నే మేము ఆఫర్ ఇస్తున్నామని చెప్పి ఎమోషనల్ మ్యానిపులేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది యాక్చువల్ ప్రైస్ 39,000 ఉంటుంది. మీరు ఈరోజు సెలెక్ట్ అయితే మీకు ఇది ఉంటుందని చెప్పి ఈ డ్రామా అంతా నడిచిన తర్వాత చివరికి అక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు. దీని మధ్యలో ఏంటి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని తీసుకొస్తారు మధ్యలో. ఇక్కడ వాళ్ళ ఆవిడ కూడా నగలు తాకట్టు పెట్టేసి ఇవన్నీ కట్టింది, అంటే ఈయనకి ఇన్ఫోసిస్ ఆయనకి డబ్బులు ఇచ్చింది, ఆ తర్వాత ఆయన బిజినెస్ చేసి కొన్ని వేల కోట్లు సంపాదించేశాడని చెప్పేసి ఒక స్టోరీ చెప్తారు. అట్లాగే స్టీవ్ జాబ్స్ ఏదైతే ఒక ట్రక్కులో మొదలు పెట్టాడో, నిజమేనండి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు చేసినవన్నీ నిజమే. కానీ వాళ్ళు ఏంటి, ఒక సర్వీస్నో లేకపోతే ఒక ప్రొడక్ట్నో చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వటము, ఈ ఎమోషనల్ మ్యానిపులేషన్ చేయకుండా రియల్ బిజినెస్ అనేది చేయడం జరిగింది ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ స్టోరీ చెప్పడం ద్వారా మనని మోటివేట్ చేసేసేసి మనకి ఒక హింట్ ఇస్తారు, మీరు బంగారం తాకట్టు పెట్టి కానీ లేకపోతే ఎక్కడ అప్పు తీసుకొచ్చి కానీ కట్టండి, మీ జీవితంలో ఒకేసారి వచ్చినటువంటి ఆపర్చునిటీని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు, మిస్ అయితే మాత్రం ఇక మీ పని శ్రీలంక, జింబాబ్వే, పాకిస్తాన్, ఇంకా బంగ్లాదేశ్, ఈ 4 అయిపోతాయి అని చెప్తారు. అక్కడ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, మనం ఇక సెలెక్ట్ అయితే చాలరా బాబు అని చెప్పేసి మనకు మైండ్లో అనిపిస్తూ ఉంటుంది. ఆ స్థాయికి రావడం అనేది జరుగుతుంది 6 మీటింగ్స్ అయిపోయే లోపు ఇక్కడ. అయితే నేను ఇక్కడ ఒక విషయం గమనించానండి, నేను ఇంటర్నేషనల్గా రసెల్ బ్రన్సన్ అని చెప్పేసి, తర్వాత అట్లాగే ఫ్రాంక్ కెర్న్ అని, ఆరోన్ ఫ్లెచర్ అని, లేకపోతే ఇంకా జాసన్ ఫ్లాడీన్ అని చెప్పేసి వెబ్సైట్లో మాస్టర్ అండి, ఎక్స్పర్ట్. అట్లాగే ఆఫర్స్ గురించి కానీ లీడ్ జనరేషన్ గురించి కానీ చూస్తే కనుక అలెక్స్ హర్మోజీ అని చెప్పేసి తను కానీ ఒక ఎక్స్పర్ట్. నేను వాళ్ళందరి మీటింగులు చూసా కానీ ఇంత ఎమోషనల్ మ్యానిపులేషన్ ఎక్కడ కూడా జరగట్లా. అయితే అక్కడ కూడా కొంత జరుగుతుంది, కానీ ఏంటంటే ఇంత ఎమోషనల్ మ్యానిపులేషన్ కూడా వాళ్ళు చేయలేరండి. ఈ 6 మీటింగ్లు తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ సమన్వయం చేయటం, ఈ మాస్టర్ మైండ్ లాగా అంతా కలిసేసేసి చిన్న చిన్న పిచ్చికల మీద బ్రహ్మాస్త్రాలు అంటారు చూడండి, దాన్ని అట్లా ప్రయోగించేసేసి ఎట్టకేలకే మనం ఇక డబ్బులు ఎక్కడైనా అప్పు తెచ్చైనా సరే, లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నా దగ్గర ఉంగరమో లేకపోతే గొలుసో తాకట్టు పెట్టైనా సరే మనం చేరిపోవాలనిపించేంత స్థితికి మనం తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ డబ్బులు కట్టేస్తారు. ఇక్కడ ఈ రోజే కట్టాలి, లేకపోతే లేదు, మీరు ఆఫర్ మిస్ అయిపోతారు. ఎప్పుడు ఆ 23 మందే సెలెక్ట్ అవుతూ ఉంటారు, ఎప్పుడు ఆ 39 మందే సెలెక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ మీటింగ్ కూడా రికార్డింగే. ఓకే, ఇదంతా అవుతుంది. ఇక్కడ ఫేక్ ఎమర్జెన్సీ ఉపయోగిస్తారు, తర్వాత అట్లాగే స్కేర్సిటీ ఉపయోగిస్తారు, తర్వాత అట్లాగే మ్యానిపులేషన్ చేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు జాయిన్ అవ్వాలంటారు, ఆఫర్ ప్యాక్ సెలెక్ట్ అయ్యారంటారు, కొద్దిమంది మాత్రమే సెలెక్ట్ అయ్యారంటారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుందండి, ఇక్కడ 4 ట్రాక్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ 4 ట్రాక్స్ గురించి చెప్పాల. అయితే ఈ 4 ట్రాక్స్ గురించి మీ మీద ప్రేమతో ఏం చెప్పారండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్లో ట్రాక్, మీడియం ట్రాక్, ఫాస్ట్ ట్రాక్, సూపర్ ఫాస్ట్ ట్రాక్ అని చెప్తారు ఇక్కడ. అయితే ఈ ట్రాక్స్లో ఏంటంటే మీరు సెలెక్ట్ అయిన ఆ ట్రాక్స్లో సెలెక్ట్ అయితే గనక, అంటే మీరు 30,000 కట్టడానికి ఇష్టం లేకపోతే మీరు జారిపోతారు కదా, మళ్ళీ మిమ్మల్ని ఎట్టా కూడా పట్టుకొని లాక్కు రావాలి. అప్పుడేం చేస్తారు, మీ చేత ఒక 5,000 లేకపోతే 6,000 లేకపోతే ఒక 10,000 మా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తారు. జనరల్గా చేయాల్సింది ఏంటి, మనం కంపెనీ దగ్గర ప్రొడక్ట్స్ కొంటామైతే కంపెనీతో మనమే డైరెక్ట్గా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని రిఫరెన్స్ నెంబర్ ద్వారా మనమే కొనుక్కోవడం అనేది చేయాలి. ఇది జనరల్గా మొబైల్ ఫోన్ ఆడేవాళ్ళు ఎంతైనా చేయగలరు, ఎందుకంటే అమెజాన్లో షాపింగ్లు అన్నీ చేస్తున్నాం, ఈరోజు మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం. కానీ ఏంటి, ఇక్కడ వీళ్ళ టార్గెట్ అంతా కూడాను ఇక్కడ చదువుకున్న వాళ్ళని కాదండి, ఇక్కడ నార్మల్ మిడిల్ క్లాసు లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేయడం కనుక వాళ్ళకి చెప్పేసేసి డబ్బులు అకౌంట్లో వేయించుకుంటారు. అకౌంట్లో వేయించుకున్న తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు ఏమైనా దానికి ఆర్డర్ పెడతారంటే పెట్టరు ఇక్కడ. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ దాన్ని అట్లా వదిలేస్తారు. 5,000 10,000 వీళ్ళు కట్టుంటారు కదా, అట్లా వదిలేస్తారు. అంటే దానికి ఒక రిసిప్ట్ కానీ ఏముండదు, ఫోన్పేలో పంపించినటువంటిది. మళ్ళీ వాళ్ళు మనం ఫోన్ చేస్తే కనుక ఏం చెప్తారంటే వాళ్ళు, మీరు రిమైనింగ్ ఏదైతే ఉందో ఆఫర్ కిట్కి 25,000 వేయండి, లేకపోతే ఆ 22,000 వేయండి, ఆ 20,000 వేయండి, వేస్తే మొత్తం కొంటాం, లేకపోతే డబ్బులు ఇట్లాగుంటాయి అంటారు. మేము కంప్లైంట్ చేస్తారంటే చేసుకోమంటారు. సో ఇక్కడ ఇదైపోయిన తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు వేస్తారు, లేకపోతే వాళ్ళ డబ్బులు అక్కడితో నష్టపోయినట్టే కౌంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ మెయిన్ ఇక్కడ దీన్నంతా కూడా జనరల్గా సార్ ఇక్కడ మోసం ఏముందండి, ఒక బిజినెస్ గురించి చెప్పారు, అడ్వాన్స్ వేయించారు, లేకపోతే ఆఫర్ ఇచ్చారు, సెలెక్ట్ అయితే కొనుక్కుంటారంటారు. ఇక్కడ ఏంటంటే ఈ 1% 99% అని చెప్తారు, కానీ ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అనేది అస్సలు ఎక్కడ రివీల్ చేయడం అనేది ఉండదు. అంటే మీరు 6 సెషన్లు 6 గంటలు లేకపోతే 7 గంటలు అటెండ్ అయిన తర్వాత ఈ 6-7 గంటలు మళ్ళీ మీరు ఒక పర్సన్ ఇన్వైట్ చేసి ఆ పర్సన్తో మాట్లాడిన తర్వాత కూడాను మీకేం అర్థం కాదు. ఇక్కడ మీకు ఒక ఆఫర్ వచ్చింది, డబ్బులు కడితే మాత్రమే మనం ముందు స్టెప్కి వెళ్తాం అనేది మాత్రమే మనకు తెలుస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ పనేంటో చెప్పకుండా మొత్తం మీద కిట్ అయితే కొనిపిస్తారు మన చేత. అయితే ఇక్కడ ఇంకో స్కామ్ జరుగుతుందండి, ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ మీరు కనుక ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే కనుక షేర్ చేయండి, మళ్ళీ మర్చిపోతే మాత్రం మీ ఫ్రెండ్ తర్వాత నష్టపోయి మళ్ళీ మీకు ఆ స్టోరీ చెప్తున్నాను అనుకోండి, ఒకవేళ మీ ఫ్రెండ్ని మీరు కాపాడే అవకాశం ఉన్నా కూడా మీరు మిస్ అయిపోతారు ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి.
ప్రొడక్ట్స్ ఏం చేస్తారంటే కిట్ వచ్చింది ఇక్కడ, మీకు కిట్ వచ్చిందా అని అడుగుతారు, బాగానే ఉంటుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మేము కంపెనీకి వీడియో పంపించాలి, మీరు ఆ ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి మొత్తం ఓపెన్ చేయండి అని చెప్తారు. జనరల్గా మనం ఏదైనా వస్తువులు కొన్నాం అనుకోండి, ఇంట్లోకి సరుకులు తీసుకొచ్చాము, ఆ కొట్టోడికి ఏమన్నా మొత్తం ఓపెన్ చేసి మేము ఓపెన్ చేసామని చూపిస్తామా? ఎక్కడ చూపించాం కదా సూపర్ మార్కెట్కి కానీ దేనికన్నా. ఈ ప్రొడక్ట్స్ అన్ని మీరు ఓపెన్ చేయండి అని చెప్పేసి ఓపెన్ చేపిస్తారు మన చేత బలవంతంగా. ఈ ఓపెన్ చేపించడం వలన రీజన్ ఏంటంటే అది మీ మీద ప్రేమతో కాదండి. అక్కడ మీరు ఒకవేళ ఏదన్నా రియలైజ్ అయ్యి వీటిని రిటర్న్ పెట్టుకోవాలంటే ఓపెన్ చేసిన ప్రొడక్ట్స్ని కంపెనీ రిటర్న్ తీసుకోదు. ఈ ఒక్క రూల్ని అధిగమించడానికి వాళ్ళకి ఏదైనా ప్రొడక్ట్ రిటర్న్ వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళ ఇన్కమ్ని కోల్పోతామేమో, అంటే నోటి తాకు వచ్చిన కూడి కింద పడిపోద్దామని చెప్పేసి వీళ్ళు ఇలా చేయడం అనేది జరుగుతుంది. సో రీసెంట్గా కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రొడక్ట్లు మొత్తం ఓపెన్ చేయించిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, ఈ ఏదో ఒకటి తాకట్టు పెట్టారు కదా, మీకు ఇక్కడ ఇన్కమ్ రాకపోతేనో లేకపోతే ఏదో ఒక టైంలో మీకు తెలుస్తుంది ప్రొడక్ట్స్ ఏంటని వాళ్ళు అడగటంతో, లేదా తెలుస్తుంది. ఇక్కడ తెలిసిన తర్వాత అప్పటికి భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతాయి. సో దాన్ని అట్లా పెడదాం కొంతసేపు. ఈ ప్రొడక్ట్స్ ఓపెన్ చేయించడంతో ఏం జరుగుతుంది, మనం రిటర్న్ పెట్టుకునే అవకాశం లేదు. లేకపోతే ఇక్కడ పని చేయాలంటే కనుక ఆ పని ఏంటో మనకు క్లియర్గా చెప్పలేదు. కొంతమందికి జాయిన్ చేయించాలంటే పడదు. ఇక మెదలకుండా ఏం చేయాలి, ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి మనం. అయితే ఈ ప్రొడక్ట్స్ మంచియేనండి, కానీ యూజ్ చేసుకుంటే మనకి 30,000 కట్టి మనం కొందే అంత ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడానికి కాదు కదా. నిజంగా దాని గురించి తెలిసి అది మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే, ఇప్పుడు నేను ఎట్లా అయితే ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ వాడుతూ ఉంటానో మీరు కూడా అక్కడ వాడచ్చు. ఇవన్నీ నాకు రెగ్యులర్గా నేను వాడుతూ ఉంటాను. కానీ ఆ ప్రొడక్ట్స్ గురించి పూర్తి స్థాయిలో తెలియని పర్సన్ని కేవలం మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఈ ఎమోషనల్ మ్యానిపులేషన్ చేసి అన్ని ప్రొడక్ట్స్ ఒకసారి కొనిపిస్తే ఒక 30,000 40,000 పెట్టేసి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, అది కూడా వాళ్ళ ఇంట్లోకి తెలియకుండా కొనుక్కుంటే, ఒకసారి నేను చెప్పే విషయం అర్థం చేసుకోండి ఇక్కడ, ఓకేనా? తర్వాత అట్లాగే అంతా అయిపోయిన తర్వాత మనకేమవుతుందంటే ఇక్కడ మనం ప్రొడక్ట్స్ రిటర్న్ చేయడానికి ఉండదు. మనం వర్క్ చేద్దామంటే అక్కడ మన స్కిల్స్ రావు, వాళ్ళేం ప్రాపర్గా చెప్పరు. 2cc జాయిన్ అయిన తర్వాత మనకి ఇంకా వాళ్ళు మన మెల్లిగా దూరం పెడతా ఉంటారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్కి మీరు డబ్బులు ఇచ్చేసుకోండి అని చెప్తారు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు ఇవ్వకుండా చేయించుకుంటూ ఉంటారో వాళ్ళు పూర్తిగా వదిలేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతారు. అంటే ఎవరైతే వాళ్ళతో పాటు ఫాస్ట్గా పరిగెత్తారో వాళ్ళని మాత్రమే ముందుకు తీసుకెళ్తారో. మీరు 30,000 పెట్టుకున్నా 40,000 పెట్టుకున్నా మీ మీద వాళ్ళకి ఏం ప్రేమ ఉండదండి ఇక్కడ, ఓకేనా? తర్వాత అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మనం దీన్ని బయట పెట్టాలి, ఈ మోసం జరిగిందంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగదు. నువ్వే కదా కొన్నావు, 6 మీటింగ్లే కదా చూసావు, మరి ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వచ్చు కదా, చేయొచ్చు కదా, ఇటువంటి చిలక పలుకులు చెప్తారు కొంతమంది మేధావులు. మళ్ళీ ఈ పైన ఉన్నటువంటి మేధావులు వీళ్ళంతా కూడా ఇక్కడ, అంటే ఈ కోట్ వేసుకుని కూర్చొని మీటింగ్లు చెప్తారు చూడండి, వీళ్ళు చెప్తారు ఈ చిలక పలుకులు. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఏదైనా నష్టం జరిగిందని చెప్పి ఆ మీటింగ్ చెప్పిన పర్సన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కనుక, ఇప్పుడు మీకు ఆపర్చునిటీ ఎప్పటికి ఉంది కదా, మీరు ఎప్పుడు పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్తా ఉంటారు మనకి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏదన్నా ఇది జరిగింది సో ఇట్లా మ్యానిపులేట్ చేశారు, ఇట్లా కొనిపించారు, ఎమోషనల్గా మ్యానిపులేట్ చేసి తర్వాత ఈ ప్రొడక్ట్స్ ఓపెన్ చేయమన్నారు, ఇట్లా ఒక స్కామ్ చేశారని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడతాం. ఎందుకంటే మనకి అప్పుడు హఠాత్తుగా పరువు గుర్తొచ్చేస్తుంది, చుట్టాల్లో చులకనైపోతాం, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళలో చులకనైపోతాం. ఇదేదో ఇక మనకి పాతకాలం నుండి చూడండి, రైస్ పుల్లింగ్ అని చెప్పేసి లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఏదో ఒకటి కొనిపించేసిన తర్వాత చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అంటే వీడికి ఏదో ఆశపడ్డాడు, వీడికి జరగాల్సిన ఆశ జరిగిందని చుట్టాలు వీళ్ళంతా అనుకుంటారని చెప్పి బయటపడతారు. అయితే ఇక్కడ నేను ఇదే కంపెనీలో చేస్తున్నా కూడా ఈ స్కీమ్స్ గురించి, ఈ స్కామ్స్ గురించి, ఈ మ్యానిపులేషన్స్ గురించి ఎందుకని చెప్తున్నానంటే, ఎవరైతే ఎథికల్గా రియల్గా ప్రొడక్ట్స్ పరిచయం చేసి లేకపోతే ఒక బిజినెస్ ఆపర్చునిటీ జెన్యున్గా పరిచయం చేసి సో మీరు ఈ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే లేకపోతే మీరు ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయి అనేది చెప్పాలి అంటే కూడాను మనకి కంపెనీ రియల్గా అదే చెప్తుంది, ప్రొడక్ట్ యూజ్ చేయండి, షేర్ చేయండి అని చెప్తుంది. తర్వాత అట్లాగే మీరు ఆపర్చునిటీని కూడాను ఇక్కడ మెల్లిగా మొదలు పెట్టండి, ట్రైనింగ్స్ తీసుకోండి అని చెప్తుంది అక్కడ. అయితే ఇప్పుడు దాని సంగతి ఒకసారి పక్కన పెడదాం. ఇదంతా అయిపోయిన తర్వాత మనకేం జరుగుతుందంటే పొరుగు గుర్తు వచ్చింది, చెప్పుకోవడానికి గుర్తు పెడతాం, రిటర్న్ పెట్టుకోవడానికి వీలు లేదు, ఇక మనం మోసపోయినట్టు అనుకుంటాం. మనం మెదలకుండా కూర్చొని మామూలుగా మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇంకేం జరుగుతుందండి ఇక్కడ, జీవితంలో ఇంకొకసారి ఏదన్నా ఆపర్చునిటీ అని కానీ ఇంకొకరు ఏదైనా కోర్స్ అని కానీ ఏదన్నా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి బ్యాడ్ ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది. మనకి ఏదైనా బలంగా ఒకటి జరిగింది అనుకోండి బ్యాడ్ ఇన్సిడెంట్, మళ్ళీ తర్వాత మనం ముందుకెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇష్టపడతామని చెయ్యం మామూలుగా, అదే జరుగుతుంది. అయితే ఒకవేళ ప్రయత్నం చేస్తే గీస్తే గనక మళ్ళీ ఇటువంటి ఈ మెరిసే వస్తువులు అంటే షైనీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఇంట్లో కూర్చొని చేయొచ్చు, నేను ఒక సీక్రెట్ వెబ్సైట్లో సీక్రెట్ పని చేశాను అని చెప్పేసి కొంతమంది మళ్ళీ ఈ మహిళా మళ్ళీ వస్తారు. వీళ్ళంతా కూడాను మన తెలుగింటి ఆడపడుచులే, మన యువ ఆటగాళ్ళేనండి చెప్పేది ఇదంతా కూడా ఇక్కడ. అయితే ఇప్పుడు మళ్ళీ ఇటువంటి అవకాశం దాంట్లో ఇంకో దాంట్లో జాయిన్ అవుతారు. ఇది ఒక సర్కిల్ లాగా, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి, ఆ కంపెనీ నుంచి ఇంకొక
కంపెనీకి, లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి డ్రాప్ షిప్పింగ్కి, లేకపోతే ఇంకో దానికి మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డబ్బులు కడతా ఉంటారు. ఇటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల చూడండి, వేలల్లో కాదండి లక్షల్లో ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ బిజినెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం అసలు జనరల్గా ఒక బిజినెస్కి ఒక మైండ్ సెట్ అనేది అవసరం అవుతుంది. మనం బిజినెస్కి సూట్ అవుతామా లేకపోతే ఒక ఉద్యోగానికి సూట్ అవుతాం అనేది మనకి మనం ప్రశ్నించుకోవాలి. మన లైఫ్ గోల్స్ ఏంటి, మనం దానికి టైం పెడతానికి ఇష్టంగా ఉన్నామా లేదా అనేది మనం ఒక సెల్ఫ్ డిస్కవరీ మనం చేసుకోవడం చెయ్యాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇదంతా చేసిన తర్వాత ఒక బిజినెస్ ఫండమెంటల్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించి కొన్ని బుక్స్ చదవడం, లేకపోతే కొంతమంది వీడియోలు చూసినప్పుడు ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసి దాన్ని మనం అమ్మితే ఎవరికైనా కొంత ప్రాఫిట్ వస్తుంది, ఒక సర్వీస్ని ఎవరికైనా పరిచయం చేస్తే కొంత ప్రాఫిట్ వస్తుంది, ఒక టీం బిల్డ్ చేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్, లేకపోతే ఒక ఇన్సూరెన్స్, ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ని రికమెండ్ చేసినప్పుడు కొంత మనీ వస్తాయి. అది అఫిలియేట్ మార్కెటింగ్లోను లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలోను జెన్యున్గా ఉంటే జరిగేటువంటి ప్రాసెస్ ఇది. అయితే ఇక్కడేం జరుగుతుంది, మనం ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయం, ఓన్లీ కేవలం డబ్బులు మాత్రం వస్తుందని చెప్తాం, స్కిల్స్ డెవలప్ చేసుకోం, బిజినెస్ గురించి ఫండమెంటల్స్ తెలుసుకోము, ఇవన్నీ తెలుసుకోకుండా మనమే జాయిన్ అవుతున్నాం. తర్వాత ఇక్కడ స్కిల్స్ నేర్చుకోవాలి, కొన్ని స్కిల్స్, డిజిటల్ స్కిల్స్ కొన్ని డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ నేను నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళకి సంగతి చూస్తే కనుక మీరు చూడండి, నా ఛానల్లో చాలా కామెంట్లు ఉంటాయి, నాకు వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారని తెలుస్తుంది. చాలామంది ఫర్ ఎవర్లో బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకో చోట బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఓన్లీ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూడటం మాత్రమే ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఏదైనా వీడియో క్రియేట్ చేయడం కానీ, ఎక్కడ డిజిటల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ ఎక్కడ చేయరు. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో చేస్తే గీస్తే ఏంటంటే మీకు ఈ 20,000 to 30,000 ఇన్కమ్ వస్తుంది, ఇంటి దగ్గర నుంచి పని చేసుకోవచ్చు. ఈ రొడ్డ కొట్టులాగా ఈ సేమ్ అదే పోస్ట్ పెడతారు. కొంతమంది గొర్రెలు అట్రాక్ట్ అవుతారు, అట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫాలో అవుతారు, ఇదే జరుగుతూ ఉంటుంది. అంతేగాని వీళ్ళు ఏం కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఇంకోటి చేయడం కానీ, ప్రపంచానికి ఉపయోగపడే ఒక సంగతి చెప్పడం కానీ, ఈ కంపెనీ గురించి ఉపయోగపడే చెప్పడం కానీ, ఒక ప్రోడక్ట్ గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడం కానీ ఉన్నది ఇక్కడ. దాంట్లో మీరు ఏదైతే మీరు పైన దీంట్లో జాయిన్ అవ్వండి, అక్కడ వాళ్ళు చెప్తారు, మీకు ఆఫర్ వచ్చింది, జాయిన్ అవ్వండి, ఇంత మాత్రమే జరగడం జరుగుతుంది అక్కడ. అయితే ఇక్కడ ఇప్పుడు ఇదంతా అయిపోతుంది కదా. సో ఇక్కడ స్కిల్స్ నేర్చుకోరు, బిజినెస్ నేర్చుకోవడం మీద ఫోకస్ పెట్టరు, మనం దానికి సూట్ అవుతామా లేదని ప్రశ్నించుకోరు. తర్వాత ఇదంతా ఇట్లా జరుగుతుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఇదంతా మనకి ఒక పద్ధతి ప్రకారం ఎమోషనల్గా మ్యానిపులేషన్ చేయడానికి కొన్ని మాస్టర్ మైండ్స్ కలిసి ఏదైతే నార్మల్ పీపుల్ని మోసం చేయడానికి ఒక ప్రాసెస్ ఎట్లా జరిగిందో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరేదైనా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో కానీ ఇంకో కంపెనీలో కానీ వర్క్ చేస్తా మీకే ఇటువంటి మ్యానిపులేషన్ జరిగితే కనుక ఒకసారి కింద కామెంట్స్లో మీరేమనుకుంటున్నారు అసలు ఈ వీడియో గురించి. సో ఇప్పుడు నేను కంపెనీలో చేస్తానే, అంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో చేస్తానే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారు. ఒకవేళ ఫర్ ఎవర్ కంపెనీలో ఒక జెన్యున్ ప్రాసెస్ అనేది ఉంది అనుకుంటే కనుక, అది తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో కొన్ని వీడియోస్ చూస్తే కనుక తెలుస్తుంది. లేదు అంటే కనుక ఇంకా డీటెయిల్డ్గా నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇలాగే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏదైతే మనకి ఒక కర్డ్ పిక్ లాంటి, లేకపోతే ఒక మమ్మీ టాక్సే కాదండి, ఇక్కడ చాలా మంది మమ్మీస్, ఈజిప్షియన్ మమ్మీస్ అనండి, లేకపోతే ఇంకేదైనానండి, ఇన్ఫ్లుయెన్సర్ల రూపంలోనూ మన చుట్టుపక్కల మన డబ్బులు కాజేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ బెట్టింగ్ యాప్సే కాదు, ఒక సిస్టమేటిక్ వేలో మోసం చేయడం ఎట్లా అనేది ఇక్కడ ఒక సిస్టమ్ని, మాస్టర్ మైండ్ని క్రియేట్ చేసి కొంతమంది మాస్టర్ మైండ్స్ దీన్ని నడుపుతా ఉన్నారు. సో ఈ ట్రాప్లో పడకండి దయచేసి. ఒకవేళ జెన్యూన్ ఆపర్చునిటీ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే మాత్రం ఈ ఛానల్లో ఫాలో అవ్వండి. మీరు డిజిటల్ స్కిల్స్ గురించి నేర్చుకోవచ్చు. తర్వాత అట్లాగే ఇంకా ఇటువంటి స్కామ్స్ని రివీల్ చేయడం కోసం ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో నేను స్టిల్ ఇంకా కూడా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్తో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ కిషోర్ రెడ్డి ఆళ్ళ, ఐఎమ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత అట్లాగే లైక్ చేయండి, తర్వాత అట్లాగే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కిషోర్ రెడ్డి ఆళ్ళ.